దేవుళ్ళు 2000లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఒక భక్తి రసాత్మక చిత్రం. ఇందులో పృథ్వీరాజ్, రాశి, మాస్టర్ నందన్, బేబీ నిత్య, సుమన్, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ, లయ, బాబుమోహన్, అల్లు రామలింగయ్య గారు, తనికెల భరణి ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో తెలుసుకుందాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము. ఈ మూవీలో హీరోగా ప్రసాద్ పాత్రలో నటించిన పృథ్వీరాజ్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. అతని వయస్సు 58 సంవత్సరములు. హీరోయిన్గా నిర్మల పాత్రలో నటించిన రాశి మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె వయసు 44 సంవత్సరములు. రాశి కొడుకుగా ఉన్న చింటూ పాత్రలో నటించిన మాస్టర్ నందన్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఈయన వయసు 34 సంవత్సరములు. ఈ మూవీలో రాశి కూతురుగా ఉన్న భవానీ పాత్రలో నటించిన నిత్య శెట్టి మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఈమె ప్రస్తుత వయసు 36 సంవత్సరములు. మూవీలో వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించిన సుమన్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఈయన ప్రస్తుత వయస్సు 65 సంవత్సరాలు. మూవీలో రాముడి పాత్రలో నటించిన శ్రీకాంత్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 56 సంవత్సరాలు. మూవీలో సీతమ్మవారి పాత్రలో నటించిన లయ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 43 సంవత్సరాలు. మూవీలో ఆంజనేయ స్వామి పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 68 సంవత్సరాలు. మూవీలో కనకదుర్గమ్మ పాత్రలో నటించిన రమ్యకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 54 సంవత్సరములు. మూవీలో అయ్యప్ప స్వామి పాత్రలో నటించిన తనీష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 33 సంవత్సరములు. మూవీలో మేజర్ బిఎం రావు పాత్రలో నటించిన బాబు మోహన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 72 సంవత్సరాలు. మూవీలో కాంట్రాక్టర్ పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే ముందు ఆయన వయసు 81 సంవత్సరములు. మూవీలో వినాయకుడి పాత్రలో నటించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు. ఆయన 25 సెప్టెంబర్ 2020లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే ముందు ఆయన వయస్సు 74 సంవత్సరాలు. మూవీలో
లాయర్ పాత్రలో నటించిన ఎంఎస్ నారాయణ గారు ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు. ఆయన 23 జనవరి 2015లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 63 సంవత్సరాలు. మూవీలో టీవీ యాంకర్ పాత్రలో నటించిన తనికెళ్ళ భరణి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 70 సంవత్సరాలు. మూవీలో సాయిబాబా పాత్రలో నటించిన విజయ్ చంద్ర గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. సెక్రటరీ పాత్రలో నటించిన ఏవిఎస్ గారు ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు. ఆయన 8 నవంబర్ 2013లో మణికొండలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 56 సంవత్సరములు. ఈ మూవీలో దొంగవాడి పాత్రలో నటించిన కాశ్యం కృష్ణయ్య గారు ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు. ఆయన 2 ఏప్రిల్ 2023లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజు ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 86 సంవత్సరములు.